అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ను ప్రజలు ఒకే చోట వీక్షించేలా తెలుగు రాష్ట్రాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలోని 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. 2 లక్షల మంది మ్యాచ్ చూసేలా ఈ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో ప్రవేశం పూర్తిగా ఫ్రీ అని చెప్పుకొచ్చారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. క్రికెట్ ఈవెంట్లకు భారీ స్పందన రావడంతో ఈ ఫైనల్ మ్యాచ్ కు పెద్ద స్క్రీన్లను తయారు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ను ప్రజలు ఒకే చోట వీక్షించేలా తెలుగు రాష్ట్రాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలోని 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. 2 లక్షల మంది మ్యాచ్ చూసేలా ఈ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో ప్రవేశం పూర్తిగా ఫ్రీ అని చెప్పుకొచ్చారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. క్రికెట్ ఈవెంట్లకు భారీ స్పందన రావడంతో ఈ ఫైనల్ మ్యాచ్ కు పెద్ద స్క్రీన్లు తయారు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రియా, ఏదైతే ప్రపంచ క్రికెట్ వరల్డ్ కప్ కి అహ్మదాబాద్ మోడీ స్టేడియం వేదిక కాబోతుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. మనం చూస్తున్నాం కదా. గత కొద్ది రోజులుగా కూడా ఈ వరల్డ్ కప్ ఫీవర్ దేశంలో ప్రతి క్రీడాకారుని కూడా టీవీలకు అతుక్కపోయేలాగా స్టేడియాలకు వెళ్లేలా చేసింది. ఫైనల్ గా చూసుకుంటే కనుక ఫైనల్ కి భారత్ చేరడం అనేది ఒక అద్భుతమైన కళలాగా అందరూ భావిస్తున్నారు. ఖచ్చితంగా ఈ వరల్డ్ కప్ ను విజయం సాధించాలి, భారత్ వరల్డ్ కప్ తీసుకుని రావాలి అనే ఒక కాంక్షతో అభిమానులందరూ అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే మరోవైపు చూసుకుంటే కనుక తలపడుతున్న ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియా కరెక్ట్ గా 2003 సంవత్సరం ఏదైతే భారత్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ లో ఫైనల్ చేరుకున్నారు, ఇప్పుడు అదే పరిస్థితి. భారత్ ఆస్ట్రేలియాలో ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఇది 20 ఏళ్ల తర్వాత జరగబోతున్న వరల్డ్ కప్ లో సేమ్ టీం ఈ ప్రత్యర్థిగా తలబడుతున్న ఈ తరుణంలో చూసుకుంటే కనుక దేశంలో అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు భారత్ గెలవాలని ఒకవైపు అభిమానులు పూజలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. మరోవైపు ఒక భయం, 2003 అయితే రిపీట్ కాదు కదా అనే ఒక భయం కూడా అభిమానులు వెంటాడుతుంది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే అహ్మదాబాద్ మోడీ స్టేడియం అయితే ఇప్పుడు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ముందు నుంచి అంటే మ్యాచ్ కి ముందు ఈ రోజు నైట్ నుంచి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారంటే ఈ ఫైనల్ ని ఎంజాయ్ చేసుకునే రీతిలో ఒక సెలబ్రేషన్స్ లాగా జరిపే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఈ ఫైనల్ మ్యాచ్ ని తిలకించేందుకు ప్రధాని మోడీతో పాటుగా మనకి ఆస్ట్రేలియా ప్రధాని మార్లెస్ కూడా రాబోతున్నారు. ప్రత్యేకంగా ఈ వరల్డ్ కప్ ను వీక్షించబోతున్నారు. ఇక ఏర్పాట్లకు సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే అహ్మదాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మరోవైపు చూసుకుంటే కనుక అభిమానులతోని ఏదైతే అహ్మదాబాద్ కావచ్చు, గుజరాత్ స్టార్ హోటల్స్ అన్ని కూడా అభిమానులతోని, స్టార్ క్రికెటర్లతోని, అదేవిధంగా ఈ క్రికెట్ ని వీక్షించడానికి వచ్చిన మహామహులతో నిండిపోయినది. ఒక్కరోజు కూడా మనకి అక్కడ హోటల్స్ అదేవిధంగా
ఖరీదైతే 2 లక్షలు, రోజుకో 2 లక్షల రూపాయలు ఖరీదు చేసే హోటల్స్ ఛార్జ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందంటే ఏ స్థాయిలో అక్కడ ఈ క్రికెట్ ఫీవర్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక చూసుకుంటే గనక భారత ఆటగాళ్ల మీద ప్రధానంగా భారతీయ క్రికెట్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే మనం చూసాము సెమీఫైనల్ కావచ్చు, అంతకుముందు జరిగిన సెమీఫైనల్ ఎంట్రీ మ్యాచ్ కావచ్చు, ఏ విధంగా భారత ఆటగాళ్ళు ఎంత అద్భుత కనబరిచారు. అటు బ్యాటింగ్ పరంగా కావచ్చు, అటు బౌలింగ్ పరంగా కావచ్చు. షమి చేసిన ఏదైతే బౌలింగ్ లో 7 వికెట్లు తీసుకోవడం అనేది భారత్ ఫైనల్ కు చేరుకోవడము అదొక కీలక బౌలింగ్ గా అందరూ భావిస్తున్నారు. అదే టైంలో మనకి శ్రేయస్ సెంచరీ కావచ్చు, కోహ్లీ సెంచరీ కావచ్చు, ఈ ఇద్దరు బ్యాటర్స్ మీద కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మొత్తానికి చూసుకుంటే గనక ఈ రేపు జరగబోయే ఈ ఫైనల్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఏదైతుందో ఉత్కంఠగా అందరూ కూడా టీవీలకు అతుక్కపోయే విధంగా ఉంటారనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే తెలుగు రాష్ట్రాలు కావచ్చు, దేశంలో అనేక ప్రధాన నగరాలు కావచ్చు, ప్రత్యేక స్క్రీన్స్ ఏర్పాటు చేసుకున్నారు ఈ వరల్డ్ కప్ కోసం. ఈ వరల్డ్ కప్ నుంచి వీక్షించేందుకు నేరుగా చూడలేని వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద స్క్రీన్స్ మీద కొన్ని థియేటర్స్ కూడా ఈ వరల్డ్ కప్ ను ప్రదర్శిస్తున్నాయంటే ఏ స్థాయిలో వరల్డ్ కప్ ఫీవర్ ఈ అభిమానులకు ఉంది అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. మొత్తానికి రేపు జరగబోయే మ్యాచ్ మీద అయితే ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పొచ్చు. ప్రియా. శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.